వరంగల్ జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్యను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానించనున్నారు గులాబీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. అయితే వరంగల్లో రోజుకో మలుపు తిరుగుతుంది రాజకీయం. అయితే తాటికొండ సీతయ్యను మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఉన్న నేతలు పక్కదారి పడుతుంటే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం ఏంటి? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రస్తుతం కొద్ది రోజుల్లో కూడా వరంగల్ రాజకీయాల లోపల ట్విస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడనంటూ చెప్పుకొచ్చినటువంటి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనూహ్యంగా తన బిడ్డకు ఎంపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత తప్పుకుంటా అని చెప్పి లేఖ రాయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతూ రెసిగ్నేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఉదయమే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఆయన్ని కలవడం, వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి అంశాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దీంతో ఏదైతే కడియం శ్రీహరి పోరు తట్టుకోలేక పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుదామంటూ కూడా గత ఫిబ్రవరి మొదటి వారంలో రాజీనామా చేసినటువంటి తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు ఢిల్లీ వేదిక కూడా అనేక మంత్రాలు జరిపారు. అయితే స్థానికంగా రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నేతలు, స్థానిక గన్పూర్ సంబంధించిన కీలక నేతలు తను కాంగ్రెస్ పార్టీలో చేరుకుని అడ్డుకోవడంతో కూడా ఆయన చేరికైతే ఆగిపోవడం జరిగింది. ఇక ఈ తరుణం లోపల ఆయన ఏ పార్టీలో చేరుతారనే ఒక సందిగ్ధంలో నెలకొన్న సమయం లోపల తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమైన నేపథ్యం లోపల తానే బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకైతే ప్రస్తుతం అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆయనకు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల నుంచి ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినాయి. తన ఇంట్లోనే ఉన్నానని చెప్పడంతో కూడా కీలక నేతలు రాజయ్యతో మాట్లాడిన తర్వాత ఆయనను పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్ని రోజుల పాటుగా కూడా అటు ఒకవేళ కడియం కావ్య, కడియం శ్రీహర్లు నేను రాత్రి రిజిగ్నేషన్ చేసిన సమయం లోపల బాల్క సుమన్ ను కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలపాలనేటువంటి ఒక అంశంపై కూడా కొన్ని చర్చలు జరిగినాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతే కావాలని అధిష్టానం చెప్పడంతో కూడా అటు ప్రస్తుతానికైతే రాజయ్యతో మంత్రాలు జరిపేందుకైతే సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్యతో మంత్రాలు జరపబోతున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే సాయంత్రం వరకే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ వేణు.